ఫ్రెండ్స్ మన చిన్ని బాల్కనీలో చిన్న కుండీల్లో మరొక కొత్త ఫర్టిలైజర్ వేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఎక్కువగా మెగ్నీషియం కాల్షియం ఉంటుంది. మంచి పూత ఇంకా మంచి కాయలు వస్తాయి. అలాగే లీఫ్ కర్ల్ ఉండకుండా ఉంటాయి. ఏదైనా కాల్షియం డెఫిషియన్సీ అలాంటివి ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్. పూల మొక్కలకి ఇంకా పళ్ళ మొక్కలకి అలాగే కూరగాయల మొక్కలకు కూడా వేస్తున్నాము. కూరగాయల మొక్కల్లో మాత్రం ఇది ఆకుముడత ఎక్కువగా ఉంటుంది, అందుకని ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాం అనమాట. అలాగే పళ్ళ మొక్కలకి ఏంటంటే ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చే టైం వస్తుంది అనమాట. దానిమ్మకి ఇంకా ఆపిల్ బేర్కి అలాగే సపోటా ఇలాంటి వాటికి పూలు వస్తున్నాయి, వచ్చే టైం అనమాట. అందుకే ఇది వేస్తున్నాము. అందులో ఏంటంటే చిగుళ్ళు ఎక్కువగా పోతున్నాయి, అందుకే కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో అనేసి ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాము. అలాగే మెగ్నీషియం కూడా దీంట్లో చాలా ఉంటుంది అనమాట. చాలా ఈజీ ఫర్టిలైజర్. అలాగే ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఆకులు మాత్రం భలే పచ్చగా గ్రీన్ గా డార్క్ గ్రీన్ కలర్ లో ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ దొండ మొక్కకు మాత్రం ఆకులు మాత్రం భలే వచ్చాయన్నమాట. ఆపిల్ బేర్ కి మాత్రం ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసింది వేసిన తర్వాత. లిక్విడ్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత 4-5 days కి ఫ్లవరింగ్ బాగా వచ్చేసింది అనమాట. చాలా హెల్తీగా గ్రో అయ్యాయి. ఎలాగో ఇప్పుడు వర్షం బాగానే రెగ్యులర్ గా పడుతుంది కాబట్టి వాటికి ఇంకా ఫేవరబుల్ గా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా వర్షం పడుతుంది కాబట్టి దీంట్లో ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని ఐటమ్స్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫర్టిలైజర్ చూద్దాము, ఎలా ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాము. ఫస్ట్ మనం ఒక చిన్న లీటర్ నీళ్లు పడే బౌల్ తీసుకుంటున్నాము. ఈ బౌల్లో అరటి తొక్కలు 1 బనానా పీల్ అనమాట. ఒకటే బనానా పీల్ 10 to 15 pots కి కావాలి ఫర్టిలైజర్. అందుకే ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఒక 1 లీటర్ పడినంత వాటర్ బౌల్ తీసుకున్నాను. ఈ ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ బాటిల్ డబ్బాలా ఉంది. ఈ డబ్బాలో ఏంటంటే 1 బనానా పీల్ వేస్తున్నాను. 1 బనానా పీల్ చిన్న ముక్కలు చేసేసి వేసాను. దాని తర్వాత ఈ తొక్కలు వచ్చేసి అవకాడో పీల్ అనమాట. అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ పీల్ అనమాట. ఈ పీల్ కొంచెం ఎక్కువగా టైం పడుతుంది అనమాట నానడానికి, అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ గా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే కొంచెం చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఇవి ఏంటంటే ఫ్రెష్ గా వేయకుండా ఆల్రెడీ నేను డ్రై చేయడానికి పెట్టుకున్నాను. సో అవే ఇవి వేస్తున్నాను అనమాట. ఈ అవకాడో తొక్కలు ఒక్క అవకాడో తొక్కలు అనమాట. ఇవి వేసేసాను. అలాగే దీంట్లో ఏంటంటే ఆవపిండి ఒక స్పూన్ వేస్తున్నాను. ఆవపిండిలో నైట్రోజన్ బాగుంటుంది, అలాగే ఫాస్ఫరస్ పొటాషియం కూడా ఉంటుంది. అలాగే దీనిలో మనకు కాల్షియం ఎక్కువగా కావాలని అనుకున్నాం కాబట్టి దీంట్లో సున్నం వేస్తున్నాను. సున్నం ఒక చిటికెడు కంటే కొంచెం ఒక 1/2 inch సున్నం అనుకోండి, 1/2 inch ముక్క ఆ సున్నమే వేసేసి వాటర్ వేసేసి ఫిల్ చేసేసాను. మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 3 days తర్వాత కలపాలన్నమాట. ఏదైనా ఒక స్పూన్తో కానీ కొమ్మతో కానీ కలిపేసి పెట్టేసేయాలి. దాంట్లో మళ్ళీ ఇంకేం కలపకూడదు, ఓన్లీ జస్ట్ మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇది అవకాడో పీల్ ఉంది కాబట్టి దీన్ని మనం అట్లీస్ట్ 15 days ఫర్మెంట్ చేయాలన్నమాట. ఫ్రెష్ పీల్ అయితే బాగుంటుంది. నేను అది డ్రై పీల్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడింది. ఫ్రెష్ పీల్ వేసుకొని చిన్న ముక్కలు చేసుకుంటే బహుశా 1 week లో కూడా వేసేసుకోవచ్చు. సో ఒక 15 days to 1 month అయిన తర్వాత ఈ బనానా పీల్ అవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయాయి. చూస్తున్న విధంగా టోటల్ గా అది కంపోస్ట్ అయిపోయింది అనమాట, డీకంపోస్ట్ అయిపోయింది అనమాట. లిక్విడ్ అంతా బాగా యూజ్ అయిపోయింది. దాంట్లో ఏవేవి మినరల్స్ అన్ని రావాలో అవన్నీ కూడా ఈ లిక్విడ్ లో వచ్చేసాయి. ఇప్పుడు మనం దీంట్లో చిన్న ఐటమ్ వాడుతున్నాము, ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా, అయితే సాయిల్ అంతా తేమగా ఉంటుంది అనమాట. అలాగే ఈ ఏదైతే ఫర్టిలైజర్ వాడుతున్నామో దానివల్ల కూడా ఇంకా ఎక్కువగా దానికి ఫంగస్ కానీ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య మట్టి పైన కూడా స్పైడర్స్ అవన్నీ బూజు పడుతున్నాయి. అందుకే దీంట్లో మనం ఒక చిన్న ఐటమ్ వాడుతున్నాము. ఇది వచ్చేసి 1/2 spoon బేకింగ్ సోడా, లేకపోతే ఈటింగ్ సోడా, లేకపోతే ఏదైనా కుకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, అది వాడుకోవచ్చు అనమాట. ఇది 1/2 spoon వేస్తున్నాను ఈ డబ్బాకి. ఇది వేసేసి మంచి కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత వెంటనే వాడేసుకోవచ్చు, దీన్ని మళ్ళీ ఫర్మెంట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్లాస్టిక్ గ్లాస్ ఒకటి తీసుకున్నాను. ఈ గ్లాస్లో చాలా కొంచెం మహా అంటే 10% ఈ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, స్ట్రాంగ్ సొల్యూషన్ ఈ 10% వేసాను. తర్వాత దాంట్లో మొత్తం నీళ్లు, మంచి నార్మల్ నీళ్ళు నింపేసేయాలి. నింపేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాసు వచ్చేసి ఇప్పుడు 9 inches పాట్ ఉన్నాయన్నమాట. పళ్ళ మొక్కలన్నీ కూడా 9 inches పాట్లో పెట్టుకున్నాను. ఈ మల్బరీ ప్లాంట్ అని, లేకపోతే యాపిల్ బేరు, సపోటా, ఇంకా నిమ్మ చెట్లు, అలాగే దానిమ్మలు అన్నీ కూడా 9 inches పాట్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు 9 inches పాట్కి ఈ గ్లాసు, ఫుల్ గ్లాసు బాగా దానికి
అబ్జర్వ్ అయ్యేటట్టుగా వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అయితే వేసుకునే ముందు మట్టిని కొంచెం ఇలాగా పెకిలించుకోవాలి, కొంచెం హాలో చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసేసి మొత్తం అబ్జర్వ్ అయిన దాకా ఈ సొల్యూషన్ అంతా దానికి వేసేసేయాలి. ఇంకా దీనికి నార్మల్ వాటర్ ఏం వేయనక్కర్లేదు. అలాగే అన్ని ప్లాంట్స్కి వేసేసేయాలి. అలాగే ఈ 4 ఇంచెస్ 5 ఇంచెస్ చిన్న చిన్న పాట్స్కి మాత్రం హాఫ్ గ్లాసే వేస్తున్నాను. సేమ్ అంతే 10% స్ట్రాంగ్ సొల్యూషన్లో ఫుల్ గ్లాస్ అంతా వాటర్ నింపేసేయాలి. నింపేసిన తర్వాత హాఫ్ గ్లాసే అలాగే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మామూలు వాటర్ ఏమి వేయకుండా అలాగే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చామంతి కానీ చిన్న చిన్న పూల మొక్కలు కానీ అన్నిటికి కూడా ఇది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మిరప మొక్కలకి ఎక్కువగా కర్లీ లీఫ్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈ పూలు బాగా వచ్చాయి, పిందెలు కూడా బాగా వచ్చాయి. సో ఇప్పుడు వాటికి కూడా వేస్తున్నాము. కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట. అలాగే పూలు కాయలు బాగా కాస్తాయి. ఈ టైంలో మంచి ఫర్టిలైజేషన్ వేసే టైం అనమాట ఇది. సో ఇప్పుడు ఒక 2-3 మంత్స్ ప్లాంట్స్కి ఫర్టిలైజేషన్స్, లిక్విడ్ ఫర్టిలైజర్ అలాంటివి వేసుకోవచ్చు. సో అందుకే ఈ ఫర్టిలైజర్ వేస్తున్నాము. వేసిన తర్వాత ఈ యాపిల్ వేర్ మొక్కకి మళ్ళీ పూలు వచ్చాయి. అలాగే మల్బరీ లీవ్స్ పెద్ద పెద్దగా పెరిగిపోయాయి. ఈ మల్బరీ ప్లాంట్ వచ్చేసి మనము స్టెమ్ కటింగ్తో పెట్టాము. కొన్నేమో వాటర్లో పెట్టాము, కొన్నేమో సాయిల్లో పెట్టాము. సో సాయిల్లో ఏమో చిన్న పాట్లో పెట్టాము, ఒక గ్లాస్ లాంటి దాంట్లో పెట్టాము. అది వచ్చేసి ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది 9 ఇంచెస్ పాట్కి షిఫ్ట్ చేసేసాము. ఇప్పుడు ఇది కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇలాగా చిన్న చిన్న ఫర్టిలైజేషన్ మనము మార్చి డిఫరెంట్ పీల్స్తో వేస్తూ ఉంటే మన గార్డెన్, చిన్న బాల్కనీ గార్డెన్, చిన్న పాట్స్ అయినా కూడా పూలు, కాయలు, కూరగాయలు అవన్నీ కూడా, పళ్ళు అవన్నీ కూడా ఇస్తాయి అన్నమాట. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.